responsibility. దేవుడు బాధ్యతనిచ్చి ఉన్నాడు. God gave him that supernatural ability to speak to Pharaoh and bring his people out. ప్రకృతి అతీతమైన ఆ యొక్క అనుభవాన్ని కూడా దేవుడు తనకి ఇచ్చి ఉన్నాడు తన ప్రజలను విడిపించడానికి. When Joshua heard the voice of God, యెహోషువ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో Joshua obeyed. యెహోషువ విధేయత Joshua took off his weakness, తన యొక్క బలహీనతను కూడా took యెహోషువ off his తీసివేశాడు. pride, తన యొక్క గర్వాన్ని కూడా తీసివేశాడు. took off his old nature, తన యొక్క పాత స్వభావాన్ని తీసివేశాడు. took off his old friends, తన యొక్క గడిచిపోయిన పాత స్నేహితులు కూడా తీసివేశాడు. took off his old habits. తన యొక్క పాత అలవాట్లను కూడా విడిచిపెట్టాడు. When he did that, అది ఎప్పుడైతే చేసి ఉన్నాడో it pleased the Father. తండ్రికి అది సంతోషకరంగా అనిపించింది. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. How many of you want to please the Father tonight? ఎంతమంది తండ్రిని సంతోషపరచాలనుకుంటున్నారు ఈ రాత్రి? Hallelujah, హల్లెలూయా. If you want to please the Father, give the Father a big clap. నిజంగా మీరు తండ్రిని సంతోషపరచాలనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. Hallelujah. Just lift your hands and say hallelujah. మీ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. For Vanasthalipuram to see a great spiritual revival, ఈ యొక్క వనస్థలిపురము ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని చూడడానికి Vanasthalipuram has to take off their sandals. వనస్థలిపురంలో ఉన్న అందరూ కూడా ఈ యొక్క పాదరక్షలను విడిచిపెట్టాలి. You have to take off the weakness or the hindrance that is stopping God from allowing you to enter into his fullness. దేవుని యొక్క సంపూర్ణతలోకి ప్రవేశించుకున్న ఆపుతున్న ఆ అడ్డుని ఆ యొక్క బలహీనతని అనే పాదరక్షలు మీరు ఈ రాత్రి Your విడిచిపెట్టాలి. sandal may be your anger. మీ యొక్క పాదరక్షలు కేవలం మీ కోపం అవ్వచ్చేమో. The sandal may be anything. ఆ యొక్క పాదరక్షలు ఏదైనా అవ్వచ్చు. మీ It can be your arrogance. మీ యొక్క ఇంకా కోపం అవ్వచ్చు, లేకపోతే క్రూరత్వం అవ్వచ్చు, It can be your foolishness. మీ యొక్క వెరితనం అవ్వచ్చు, It can be a rebellious heart. మూర్ఖత్వం కూడా అలాంటి కలిగిన హృదయం కూడా అవ్వచ్చు. Anything it might be. అది ఏదైనప్పటికీ కూడా, Whatever it might be. అది ఏమైనప్పటికీ కూడా Tonight, ఈ రాత్రి if you take off your sandal, మీ పాదరక్షలు మీరు తీసినట్లయితే, if you take off your weakness, మీ యొక్క బలహీనతను మీరు if విడిచిపెట్టినట్లయితే, you confess మీరు ఒప్పుకుంటున్నట్లయితే your sins, మీ పాపములు, if you confess మీ పాపాలను that you ఒప్పుకున్నట్లయితే, have done a mistake, మీరు తప్పు చేసినట్టుగా if ఒప్పుకుంటున్నట్లయితే, you confess మీరు ఒప్పుకుంటున్నట్లయితే every wrong ప్రతి తప్పిదాన్ని కూడా that is hindering God from allowing you to come into his fullness, తన యొక్క సంపూర్ణతలోకి మిమ్మల్ని రానోకన్నా ఆపుతున్న ప్రతి ఒక్క బలహీనతని మీరు ఒప్పుకుంటున్నట్లయితే, tonight ఈ రాత్రి God will allow you to come closer to him. దేవుడు మిమ్మల్ని ఆయనకి సమీపంగా రావడానికి ఆహ్వానిస్తున్నాడు. The moment మీరు ఒప్పుకున్న వెంటనే Moses took off his sandals, ఈ మోషే తన యొక్క పాదరక్షలు విడిచిపెట్టి ఉన్నాడు. the moment he took off his sandals, ఎప్పుడైతే పాదరక్షలు విడిచిపెట్టాడు, immediately వెంటనే the father stretched his arms తండ్రి తన యొక్క చేతులు చాపి and Moses ran into the bosom of God. అప్పుడు తండ్రి యొక్క కౌగిట్లోకి మోషే పరిగెత్తి. Immediately when Joshua removed his sandals, ఎప్పుడైతే యెహోషువ వెంటనే తన పాదరక్షలు విడిచిపెట్టాడో, God stretched his hands. తండ్రి మరలా చేతులు చాపి ఉన్నాడు. Joshua ran into the bosom of the father. యెహోషువ కూడా తండ్రి యొక్క కౌగిట్లోకి పరిగెత్తి ఉన్నాడు. Tonight you can run into the bosom of the father. మీరు కూడా తండ్రి యొక్క కౌగిట్లోకి రాత్రి పరిగెత్తవచ్చు. You can go straight into the heart of the father. తండ్రి యొక్క హృదయానికి నేరుగా మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళొచ్చు. The only thing that is stopping you, అయితే కేవలం ఒకటే మిమ్మల్ని ఆపుతున్నది. what is it? అది ఏమిటి? Think about it. దానికోసం The ఆలోచించండి. Holy Spirit will reveal you what your weakness is. పరిశుద్ధాత్మ దేవుడు మీ బలహీనత ఏంటో మీకు అది The తెలియపరుస్తాడు. Holy Spirit will tell you what is stopping him from entering your life. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ రాత్రి తప్పకుండా తెలియపరుస్తాడు ఏ విషయము మిమ్మల్ని దేవుడిలోనికి రానోకన ఆపుతుంది. Tonight is a night to listen the voice of the Holy ఈ Spirit. రాత్రి దేవుని యొక్క స్వరము, పరిశుద్ధాత్మ యొక్క స్వరము వినే రాత్రిగా ఉంది. Your breakthrough మీ యొక్క దూసుకుపోయే అనుభవము is just 10 feet far from you. మీ దగ్గర నుంచి కేవలం 10 అడుగుల దూరంలోనే ఉంది. Your healing is just 10 feet far from you. మీ యొక్క స్వస్థత 10 అడుగుల దూరంలోనే ఉంది. Your financial breakthrough is only 10 feet far from మీ you. ఆర్థిక దూసుకుపోయే అనుభవం కూడా 10 అడుగుల దూరంలోనే ఉంది. You're looking at your breakthrough. మీరు ఆ దూసుకుపోయే జీవితం వైపు చూస్తున్నారు. You can see your blessing. మీరు ఆర్థిక అభివృద్ధి వైపు చూస్తున్నారు. But for you to inherit it, కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి, for you to enjoy that blessing, ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడం కోసం take off your sandals. మీ యొక్క పాదరక్షలను విడిచిపెట్టి, Take off your sandals. మీ యొక్క పాదరక్షలు విడిచిపెట్టి, Take off your sandals. మీ యొక్క పాదరక్షలు విడిచిపెట్టి. This is the word of God tonight for every person in this ప్రతి ఒక్క place. వ్యక్తికి కూడా ఈ రాత్రి దేవుడిచ్చే వాక్యం ఇది. Everybody pray this prayer after me. ప్రతి ఒక్కరు ఈ ప్రార్థన నా వెనుకతో చెప్పండి. Father in heaven, పరలోకమందున్న మా తండ్రి, I respond to your message. నీ యొక్క సందేశములకు నేను ప్రతిస్పందించాను. I respond to your words. నీ వాక్యానికి నేను స్పందించాను. Tonight, ఈ రాత్రి I am willing నేను ఇష్టపడుతూ ఉన్నాను.
to take off my sandals. నా పాదరక్షకులు విడిచిపెట్టడానికి. Tonight, ఈ రాత్రి I am willing నేను ఇష్టపడుతున్నాను to leave that old weakness. ఆ యొక్క పాత బలహీనతను విడిచిపెట్టడానికి. Tonight, ఈ రాత్రి I am willing నేను ఇష్టపడుతున్నాను to give up everything that is hindering you from entering my presence. నాలోకి రానోకన్నా నేను ఆపుతున్న ప్రతి ఒక్క బలహీనతని నేను విడిచిపెడుతున్నాను. Set me totally free, Father. నన్ను సంపూర్తిగా స్వతంత్రులుగా ఉంచండి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, I invite you now. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, I welcome you now. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభు. You are the mighty deliverer. మీరు Invite the Holy Spirit now. మీ నోరు తెరిచి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. Open your mouth and invite the Holy Spirit now. మీ నోరు తెరిచి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. People, open your mouth and invite the Holy Spirit tonight. ప్రజలారా మీ నోరు తెరిచి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. I see the Holy Spirit coming into this place. పరిశుద్ధాత్ముడు మన యొక్క ప్రాంతంలోకి రావడం నేను చూస్తున్నాను. I see the Holy Spirit is willing to come and touch you and fill you tonight in a mighty way. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా బలముగా నింపడానికి వచ్చి తాకడానికి Everyone, open your mouth and invite the Holy Spirit. ప్రతి ఒక్కరు కూడా మీ నోరు తెరిచి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. Say, Holy Spirit, come upon me now. పరిశుద్ధాత్మ దేవా నా మీదకి రండి అని. Holy Spirit, fill me now. Fire of the Holy Spirit, come upon these people now. The anointing of the Holy Spirit, come upon these people now. స్తుతించడం ఆపకండి. Don't stop praising the Holy Spirit. పరిశుద్ధాత్మని స్తుతించడం ఆపకండి. Keep praising Him loudly. Open your mouth loudly. Keep praising Him. నోరు తెరిచి గట్టిగా గట్టిగా దగ్గరగా స్తుతించండి. Hallelujah, hallelujah. కర్తల్ని యేసు నామములో విడుదల చేయండి ప్రభు. Every demonic oppression will have to leave in the name of Jesus. ప్రతి ఒక్క నిరాత్మశక్తి అనుభవాన్ని కూడా యేసు నామములో బొమ్మలు ఆజ్ఞాపిస్తే Every demonic power be broken in the name of Jesus. ప్రతి ఒక్క దైవశక్తి విరగొట్టబడిన యేసు Every kind of witchcraft power, lose these people out. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దురాత్మశక్తులు భూత శక్తులన్నింటినీ యేసు మీద The presence of the Holy Spirit is falling. పరిశుద్ధాత్మ Holy Spirit is falling. పరిశుద్ధాత్మ సన్నిధానంలో పాల్గొనడం Thank you, Jesus. హల్లెలూయా. Thank you, Jesus. The presence of God, fill her in the name of Jesus now. Fill her in the name of Jesus. Fill her in the name of Jesus. Fill her in the name of Jesus. Thank you, Jesus. I want every person who was working for this crusade to come forward and stand in the front. ఎవరైతే ఈ యొక్క సభలో అయితే ఈ యొక్క సభల నిమిత్తమై పనిచేశారో వారందరూ గుడికి రండి. Just lift your hands to heaven. మీ యొక్క చేతులు పరలోకమైపు ఎత్తండి. Join your hands and lift your hands to heaven. మీ యొక్క చేతులు అన్ని కూడా పైకి ఎత్తండి. Join your hands quickly. మీరు ఒక్క చేతులకు పట్టుకుంటారు. Join your hands quickly. కొత్తగా ఒక్కొక్క చేతులకు పట్టుకోండి. Thank you, 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 Jesus, 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 thank you, Jesus. Quickly pick them up. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Lord, the presence of God fall upon me. The presence of God fall upon me. The presence of God action. The presence of God fall upon me. The presence of God fall upon me. The presence of God fall upon me. In the name of God. In the name of Jesus. All the people in this place, lift your hands. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ చేతులు పైకి ఎత్తండి. Lift your hands. ఇక్కడ ముందు ఉన్న వ్యక్తులందరూ Lift your hands. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Do you want to experience the power of the Holy Spirit? దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుభవించాలనుకుంటున్నారా? Do you want to experience the power of the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ శక్తిని Lift your hands, అనుభవించాలి. join your hands quickly. మీ యొక్క చేతులు పైకి ఎత్తి దొరకగా పట్టుకోండి. Every person in this place. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో God's power is going to come and fall upon this place. సాక్షా యొక్క శక్తి దేవుని యొక్క సన్నిధి మీ మీదకి రాబోతుంది. Receive it in the name of Jesus. యేసు నామములో పొందుకోండి. Receive it in the name of Jesus. యేసు నామములో పొందుకోండి. Thank you, Jesus. యేసు వందనాలు. ఏదో తెలీదు. పరిశుద్ధాత్మ అంటే కేవలం చప్పట్లు కొట్టి గట్టిగా అరవడమే అని నేను అనుకున్నాను. కానీ నాకు నిన్న నుంచి అర్థమైంది పరిశుద్ధాత్మ శక్తి ఏంటో. నన్ను ప్రతి ఒక్కరు ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళు లేరు ఈ లోకంలో. చిన్న వయసు నుంచి నేను కష్టాల నుంచి వచ్చాను. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నేను ఎంతో కష్టం నుంచి పైకి వచ్చాను. కానీ ప్రతి ఒక్కరు నన్ను అసహించుకున్నారు. నేను నిన్ననే సాక్ష్యం చెప్దామనుకున్నాను. కానీ సిగ్గుతో ముందు రాలేకపోయాను. నేను ఈరోజు అదే పనిగా సాక్ష్యం చెప్పాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఈ రోజు దేవుడు నన్ను ముట్టిన జీవితాన్ని మార్చాడు. Hallelujah. పుట్టినప్పటి కూడా క్రైస్తవుల కుటుంబంలో పుట్టినా కానీ నేను నిజంగా దేవునిలో ఎన్నడూ జీవించలేదు. కానీ ఈ రోజు నేను అనుకోకుండా ఈ అడ్రస్ నాకు ఎప్పుడు తెలియదు. అయితే నేను వేరే దగ్గర నేను హోటల్లో టిఫిన్ సెంటర్లో పనిచేస్తా. అక్కడికి ఒక అతను వచ్చి ఒక ఆంటీ వచ్చి ఈ రాత్రి మేము వెళ్ళాము. అక్కడ చాలా బాగా జరిగింది అని తెలిసేసరికి నేను అనుకోకుండా ఇక్కడ వచ్చేసిన పని మానేసి.
కానీ నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇంత మంచి కూడికల్లో వచ్చినంటే నేను అనుకోకుండా మారుతున్నా. ఈ రోజు నుంచి దేవుని యొక్క రాజ్యంలో కాకపోతే దేవుని యొక్క మార్గంలో నడవాలని ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నా. అదేవిధంగా ఇంత మంచి వాక్యం నేను ఎన్నడూ కూడా వినలేదు, నేను మారలేదు. ఎన్నెన్నో పెద్ద మీటింగ్స్ కూడా పోయినా కానీ నాకు ఇలాంటి వాక్యం అర్థం కాలేదు, నేను చేసుకోలేదు కూడా. అదేవిధంగా నేను ఎంతో మంది ఇట్లా అదే ఆత్మ వస్తుందంటే నేను వాళ్ళని ఎంతో రకంగా ఎగురుతారు అది చేస్తారని అనుకునేటండి. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది పరిశుద్ధాత్మ అంటే ఏందో అనేది. దయచేసి నేను కూడా ఒక గట్టిగా దేవుళ్ళు నిలిచే విధంగా నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయగలరని నేను నా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను దేవుని కోసం చెప్తానని నేను మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేయగలరని నా యొక్క మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. దేవుడు నాకు ఈ రోజు నుంచి నేను చచ్చినంత వరకు సాయం ఆశీర్వదించడానికి నాకు ప్రార్థన చేయగలరని మీ అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి ఈ సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ నా వందనాలు. జీవితాన్ని యేసుకు సమర్పించుకున్నారు. పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నారు. He never understood the feeling of the Holy Spirit. ఈయనకి పరిశుద్ధాత్మ నింపుదల గురించి ఎప్పుడు అర్థం అవ్వలేదు. He used to criticize people who used to experience the feeling of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనుభవిస్తున్న వారిని చూసి ఈయన తృణీకరిస్తుండేవాడు. But tonight he came to know the truth. కానీ ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకున్నాడు. And the truth set him free. ఆయన సత్యం తన స్వతంత్రం. Hallelujah! Give the Lord a big clap offering. Lord, I pray for Rajesh. In the name of Jesus. In the name of Jesus. Thank you, Lord. I pray the presence and the power of the Holy Spirit will take hold of his life. Lord, from this day on, I pray that your anointing will take him to many places. He came as an ordinary person tonight, but you took hold of him. From this day on, I pray he will no more be an ordinary person. He will be an anointed child of the Holy Ghost. నిలబడ్డప్పుడు తండ్రికి అష్టాలు నా పైన పెట్టినందుకు నేను చూసుకున్నాను. Thank you, Father. You have touched him tonight. Thank you for the vision that you have given him tonight. Thank you for the presence of Holy Spirit. Praise the Lord. I hope you are mightily blessed watching our program. If you would like to be a partner with us or send your prayer request and financial support to our ministry, please send it to the address on the screen. Brother M.R. Sumant Kumar, LIG 25, Huda Colony, Sarur Nagar, Kottapet, Hyderabad 500035, Andhra Pradesh, India. Your name, let your fire fall, send your wind and your rain on your wings of love.